నేను అనుకుంటున్నాను. ఓకే సార్. సార్ ఇప్పుడు తెలంగాణలో హైట్ పాలిటిక్స్ చూడబోతున్నాము. అవును. త్వరలో పాదయాత్ర, అది కూడా కేటీఆర్ అంటే బీఆర్ఎస్ ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతోందా? వరుస యాత్రల్ని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు అయిపోయింది. 2000 మనం చూస్తే 2026, 2027, నెక్స్ట్ 2028లోనే ఎన్నికలు వచ్చేస్తాయి. ఒక రకంగా ఈ 2 సంవత్సరాలు అత్యంత కీలకం. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అయితే 2023లో తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత బీఆర్ఎస్ 39 స్థానాలకి పరిమితమైంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఇప్పుడు ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఓటమి తర్వాత కొంత కేసీఆర్ వీక్ అవ్వటం, అలాగే అప్పటికే కేంద్రంలో లిక్కర్ కేసు బాగా యాక్టివ్గా ఉండటం, ఆ పార్టీ నేత కవిత పై ఆరోపణలు రావటం, ఆమె తిహార్ జైలుకి వెళ్ళటం, ఇవన్నీ కూడా కేసీఆర్ సన్ స్ట్రోక్ కాదు డాటర్ స్ట్రోక్ తగిలింది అని చాలామంది ఆ టైంలో అన్నారు. ఇవన్నీ తర్వాత కొంత దొరపాలనలా కొనసాగించారు, కుటుంబ తరహా రాజకీయం చేశారు. ఇవన్నీ కూడా పబ్లిక్లో కొంత రేవంత్ రెడ్డి బలంగా తీసుకువెళ్ళగలిగారు. కొంత పబ్లిక్ కూడా ఈ 10 ఏళ్ల పాలన చూసిన తర్వాత రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు వ్యవహారికం అంటే పార్టీ పరంగా వ్యవహారికం సరిగ్గా లేదన్న చర్చ బలంగా సాగింది. అంటే అభివృద్ధి పరంగా కొన్ని ఇనిషియేటివ్స్ ఖచ్చితంగా తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హైదరాబాద్ మౌలిక సదుపాయాలు అవన్నీ చేశారు. వాటన్నిటికంటే ప్రజలు ఏంటంటే ఇక్కడ యాటిట్యూడ్ అంటే అప్రోచ్ చూస్తారు. అంటే యాటిట్యూడ్ ఎలా ఉంది లీడర్స్ది, అప్రోచ్ ఎలా ఉంది పబ్లిక్తో, అలాంటి కొన్ని అంశాల్లో ఉన్న కొన్ని లూప్ హోల్స్, కొన్ని తప్పిదాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవి చూసింది. కానీ ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీకే 2వ స్థానం వస్తుంది, లోక్సభ ఎన్నికలు మినహాయించి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీకి 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ స్థానం గెలవలేదు. నిజంగా అది కొంత వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి. అప్పుడేం చర్చ జరిగింది, ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ వీక్ అయిపోయారు, కేసులు చుట్టుముట్టుతున్నాయి అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన చాలా ఎన్నికల్లో సెకండ్ మేమే ఆల్టర్నేటివ్ అంటే పోటీ ఇచ్చేది మేమే అన్న ఒక వాతావరణాన్ని బీఆర్ఎస్ సస్టైన్ చేసుకుంటూ వచ్చింది. ఈ మీన్వెల్ టైంలో కవిత, ఆ పార్టీకి సంబంధించిన నేత కేసీఆర్ కుమార్తె కవిత ఒక పార్టీ పెట్టడం, అలాగే కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, తర్వాత హరీష్ రావు పైన, సంతోష్ కుమార్ పైన కవిత పదే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇది మరింత పెద్ద హెడ్ఏక్గా మారిపోతుంది ఇంక బీఆర్ఎస్ కానీ అందరూ అనుకున్నారు. కానీ కవిత ఇంపాక్ట్ ఇప్పటికైతే అంతగా ఏమీ కనిపించడం లేదు. ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతారో చెప్పలేం. ఆ మధ్యకాలంలో మనం చూసాం, ఆమె ఒక సభకి ఒక కార్యక్రమం పెట్టుకుని వెళ్తే ఎవరు లేని పరిస్థితుల్లో ఆమె కారులోనికి వచ్చి వెయిట్ చేసి వెనక్కి వచ్చేసారు. అయితే ఫ్యూచర్లో కవిత వేసే అడుగులు ఎలా ఉంటాయి, నిజంగా ఆమె సక్సెస్ అంటే ఆమె ప్యాషన్ ఉంది, ఎలా అయినా నేను సక్సెస్ కావాలన్న పట్టుదల ఉన్న మనిషి ఆమె, ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. కానీ ఇప్పుడు అంతగా ఇంపాక్ట్ ఏమీ కనిపించడం లేదు. కొందరేమో కవిత వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ ఓట్ బ్యాంకును చేల్చడానికి, బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడానికి కవితను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారని కొందరు రాజకీయంగా చేసే ఆరోపణ. అది అలాంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కొంత బీఆర్ఎస్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అటు రేవంత్ రెడ్డి పాలనలో వాళ్ళు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల్లో ఉన్న లోపాలని ఎత్తు చూపుతూ కొంత స్టేబుల్ అవుతోంది ఒక రకంగా. రెండోది, నిన్న కేటీఆర్ ఒక మాట అన్నారు, త్వరలో నేను పాదయాత్ర చేస్తాను, అలాగే తన తండ్రి కేసీఆర్ బస్ యాత్ర చేస్తారని అన్నారు. ఎందుకంటే పాదయాత్రలు రిజల్ట్స్ మనం చూసాం, ఒక రకంగా పాదయాత్రలు చేసినప్పుడు సక్సెస్ ఫార్ములానే. ఇప్పుడు మరి కేటీఆర్ పాదయాత్ర అంటున్నారు కాబట్టి మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగే అవకాశం అయితే ఉంది. అది ఆటోమేటిక్గా కొంత అడ్వాంటేజ్ పాయింట్ రావచ్చు. అలాగే కేసీఆర్ కూడా చాలామంది అన్నారు కేసీఆర్ హెల్త్ పరంగా వీక్ అయిపోయారని, కానీ బట్ కేసీఆర్ కూడా యాక్టివ్ అయ్యారు. ఈ మధ్యకాలంలో చాలా సమీక్షలు నిర్వహించారు, చాలా కార్యక్రమాలు కూడా హాజరవుతున్నారు. కాబట్టి కేసీఆర్ యాక్టివ్ అవటం అనేది బీఆర్ఎస్కి ఒక బిగ్ అడ్వాంటేజ్ పాయింట్. ఆయన కూడా కొంచెం చురుగ్గా ఉండడం. రెండు, కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారు కాబట్టి అది కూడా ఖచ్చితంగా అడ్వాంటేజ్ పాయింట్. అంటే ఒక రకంగా కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్ యాత్ర అనేది వాళ్ళ పార్టీకి అడ్వాంటేజ్ పాయింటే. కానీ కాంగ్రెస్ పార్టీతో మాకు పోటీ కాదు, భారతీయ జనతా పార్టీతో పోటీ అని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ 3వ స్థానమే, అంటే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి ఇంకా సీన్ లేదు, మాకు భారతీయ జనతా పార్టీతో పోటీ అని ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలంగా ఉందని
ఒక కాంప్లిమెంట్ ఇచ్చినట్టు కూడా. అంటే భారతీయ జనతా పార్టీ మాకు పోటీ అంటే నాకు తెలిసి సరే కేటీఆర్ రాజకీయంగా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ వాళ్ళని గెలడానికి ఈ మాట అని ఉండొచ్చు, కానీ నిజంగా భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కేటీఆర్కి తెలియని విషయం కాదు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతలు సంబరపడుతున్నారు. అదే మనం బలంగా ఉన్నావా లేదో పక్కన పెడితే కేటీఆర్ మనతో పోటీ అన్నాడు కాబట్టి మనకు అది ఒక ఊతమిచ్చేది, ఉత్సాహాన్ని ఇచ్చేది అనే అంశం. మరోవైపు చర్చ ఏంటి, బీఆర్ఎస్ బీజేపీతో కలుస్తుందని ఒక చర్చ. దీనిపైన ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. కరెక్ట్గా 4 రోజుల కిందట అమిత్ షా ప్రకటన చేశారు, మేము తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని. అలాగే కేటీఆర్ కూడా నిన్న మేము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. దీనిపైన సోషల్ మీడియాలో కొందరు అడుగుతుంది ఏంటి, మీరు ఎప్పుడు ఒంటరిగానే పోటీ చేశారా, పొత్తులు పెట్టుకోలేదంటే పెట్టుకున్నారు. ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2009లో మహాకూటమి అంటే పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ, లెఫ్ట్ పార్టీస్, బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు. అదంతా జరిగిపోయింది. తర్వాత ఎక్కడ పొత్తులతో అధికారికంగా వెళ్ళిన సందర్భాలు ఎక్కడా లేవు. అలాగే ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అలాగే బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తారని చెప్పారు. ఇప్పుడున్న ఈక్వేషన్స్లో భవిష్యత్తులో బీజేపీతో కలవకూడదని రూల్ ఏం లేదు కదా. బీజేపీతో కలవకూడదన్న పార్టీలు కలిసే కదా. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్తో కలవకూడదని ఏమీ లేదు కదా. అందుకు నేను అనుకుంటాను, నిజంగా అలాంటి వాతావరణం ఉంటే పోస్ట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీతో చేతులు కలపొచ్చు. లేదు కేంద్రంలో ఎన్డీఏ ఓడిపోయి కాంగ్రెస్ నేతృత్వంలో ఇండి కూటమి గట్ట వస్తే వాళ్ళకి బేషరతుగా తెలంగాణ ప్రయోజనాలను కారణంగా చూపుతూ మద్దతు తెలపొచ్చు. అదే అందులో తప్పలేదు, రాజకీయంగా పార్టీలు మద్దతు తెలుపుతుంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కడ ఎన్డీఏ హయాంలో కీలక బిల్లులకు అడ్డుగా ఉంది. అలాగే డీలిమిటేషన్ పై కూడా కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. దక్షిణాదికి సంబంధించి సీట్లు పెంచడంలో ఎలాంటి తారతమ్యాలు లేకపోతే, ఎలాంటి వివక్ష లేకపోతే మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే ఇంకో మాట చెప్పారు, జూలైలో మళ్ళీ ఈ డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లు ఇవన్నీ మూవ్ కాబోతున్నాయన్న చర్చ జరుగుతుంది కదా. ఇది అంటే ఆయన అధికారికంగా ప్రకటించేశారు. కేటీఆర్ ఏమన్నారంటే మళ్ళీ త్వరలో నియోజకవర్గాలు పెరగబోతున్నాయి, మాకు సమాచారం ఉంది అని చెప్పేశారు. అంటే కొంచెం అథెంటిక్గా ఏదో సమాచారం ఉండి ఉండొచ్చు. అందుకు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక రకంగా కేటీఆర్ మొన్నటి వరకు మాట్లాడింది వేరు, ఇప్పుడు ఒక రకంగా పార్టీ శ్రేణులకు ఒక సిగ్నల్ ఇచ్చేశారు. ఈ బాబు 2.5 ఏళ్ళు అయిపోయింది, మనం చేయాల్సినవి చేసాం, వాళ్ళు చేయాల్సినవి చేశారు. ఫార్ములా 1, కాళేశ్వరం, వీళ్ళు హాజరవ్వటము, లిక్కర్ కేసు, ఈ గందరగోళాలు, కవిత పార్టీ పట్టి ఇవన్నీ అయిపోయాయి. ఎస్, మీరు ఇంకా కథన రంగంలో దూకండి. ఇదిగోండి నేను పాదయాత్రతో వస్తున్నాను, తండ్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బస్ యాత్రతో వస్తున్నారు, ఇంకా మనం ఫైట్కి సిద్ధం అవ్వాలి అన్నది ఆయన బలమైన సిగ్నల్ అయితే పంపించేశారు. రాజకీయంగా ఒంటరిగా పోటీ చేస్తా ఉన్న దానిపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అంతకంటే ముందు ఫస్ట్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అనేవి తొలి లక్ష్యం కాబట్టి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ కొంత చెమట వచ్చాలని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కొంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. గత గ్రేటర్ ఎలక్షన్స్లో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి గట్టిగా పోటీ ఇచ్చి కొంత అప్పర్ హ్యాండ్ కనుక బీఆర్ఎస్ సాధించగలిగితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఖచ్చితంగా అది ఒక బిగ్ మూవ్ అవుతుంది వాళ్ళకి. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్, జిల్లాల్లో జరిగే ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండొచ్చు. కొన్ని సెక్టర్స్లో ఉత్తర తెలంగాణలో కొన్ని పాకెట్స్లో భారతీయ జనతా పార్టీ పోటీ ఇచ్చే వాతావరణం ఉంది. కానీ ఆయన అన్నట్టుగా 2వ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉందన్న విషయాన్ని అయితే నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన కూడా కొంచెం సెటైరికల్గా కాంగ్రెస్ పార్టీని గెలడానికి అని ఉండవచ్చు. మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి అయితే ఇంకా అలాగే ఉంది ఇప్పుడున్న వాతావరణంలో. ఏదైనా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేశారు ఆయన కేటీఆర్. ఎస్, మేము ఈ విధంగా రాబోతున్నాము. ఒకటి, పార్టీ ఒంటరిగా పోటీ చేసేదని క్లారిటీ ఇవ్వడం, త్వరలో అతను పాదయాత్ర, తర్వాత బస్సు యాత్ర, నియోజకవర్గాలు పెరగబోతున్నాయి అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. నిన్నటి ప్రెస్ మీటు ఆయన ప్రకటన అయితే కీలకం. చూద్దాం ఇవన్నీ ఆ పార్టీకి ఎంతవరకు లాభిస్తాయి. సరే, పవన్ కళ్యాణ్ అటు డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లోనూ, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన